ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను నేను మొదటి 2 వీడియోల ద్వారా నేను మీతో పంచుకున్నాను. వాటిని మీరు పూర్తిగా విని గ్రహించి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు ఈ 3వ భాగం ద్వారా నా జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనలను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ నా సాక్ష్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి దేవుని ఎంతో మహిమపరుస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. ముందు భాగంలో చెప్పినట్లుగా అలెస్ తన బయట ప్రపంచంలో మనుషులతో ఎంతో సంతోషంగాను సరదాగాను ఉన్నట్టు నటిస్తూ లోపల మాత్రం పూర్తిగా ద్వేషంతోనూ క్రూరత్వంతోనూ మనుషులకు కీడు చేయాలనే దురుద్దేశంతోనూ తను జీవించున్నది. 20 ఏళ్ల వయసులో అలెక్స్ తను నేర్చుకున్న మాంత్రిక విద్య ద్వారా ఇప్పటికీ ఎన్నో క్రూరమైన పనులు చేసి అనేక మంది మనుషులకు విపరీతమైన బాధలను కలిగించింది. ఈ అలెస్ కొన్ని సంవత్సరాల నుండి ఒక సాతాను ఏజెంట్గా పనిచేస్తూ అనేకమైన విషయాలలో దేవునికి వ్యతిరేకమైన విషయాలలో పాల్గొంటూ సాతానుకు ఒక అభ్యర్థిగా పరిణగిస్తున్న తిను ముందు తను ఏ విధంగా నాకు మరికొన్ని విషయాలను చెప్పి నన్ను కూడా ఆ విధంగా ఆ కార్యాలు చేయుటకు ఎలా నన్ను ప్రోత్సహించిందో మరిన్ని విషయాలు నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. ఒకరోజు అలెస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసలు ఆ లివింగ్ రూమ్లో నుండి వస్తున్న శబ్దాలేంటో, అసలు అక్కడ ఆ మ్యూజిక్ ఎక్కడి నుండి ప్లే చేయబడుతుందో, తను మధ్యరాత్రిలో లేచి వెళ్ళి ఆ లివింగ్ రూమ్లో ఏం చేస్తుందో తెలుసుకోవాలని నేను ఇంకా బలంగా నిశ్చయించుకున్నాను. అయితే తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫ్లాట్ మొత్తం వెతకాలని, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసి తెలుసుకోవాలని నేను బలంగా నిర్ణయించుకున్న ఆ విషయాన్ని బట్టి ఆమె వెళ్ళిన తర్వాత నేను ఫ్లాట్ మొత్తం వెతకడం ప్రారంభించాను. అప్పుడు లివింగ్ రూమ్కి పక్కనే ఉన్న ఒక గదిలో ఒక 4 రిఫ్రిజిరేటర్లు పక్కనే ఉండడం నేను గమనించాను. నేను ఒకదాన్ని తెరిచినప్పుడు నేను మానవ పుర్రెలను చూశాను. మానవ శరీరంలోని వివిధ భాగాలు తాజాగాను మరియు పొడిగాను చేయబడి ఒక డబ్బాలో పెట్టబడి ఉన్నాయి. పైకప్పు లోపల అస్థిపంజరాలు ఉన్నాయి. ఒక గది మరొక మూలలో నేను రక్తంతో నిండిన నీటి కుండను మరియు కుండ మధ్యలో ఒక చిన్న చెట్టు మరియు దాని పక్కన ఒక ఎర్రటి వస్త్రాన్ని చూశాను. ఇంకా నేను అక్కడ చూసిన మరికొన్ని విషయాలు మీతో చర్చించడానికి నాకు ఇప్పుడు ఎందుకో అంత మంచిగా నేను అక్కడ చూసిన మరికొన్ని విషయాలు, మరికొన్ని భయంకరమైన శరీరంలోని భాగాలను మీతో వివరించడానికి నేనెందుకో కొనసాగించలేకపోతున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయిన వాని వలె వాటన్నిటినీ చూసిన తర్వాత భయంతో చెమటలు పట్టి ఏం చేయాలో తెలియక నేనున్న బెడ్రూమ్లోకి వెళ్ళి దీర్ఘంగా పైకి చూస్తూ అలాగా కూర్చుండిపోయాను. నాకు అర్థమవుతుంది నేను ఇంకెటూ పారిపోలేను, అలెస్ యొక్క పూర్తి బంధంలో నేను బంధించబడి ఉన్నానని. ఇక నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోయినా లేదా ఈ ఫ్లాట్లో నుండి సడన్గా అదృశ్యమైన అలెస్కి అదంతా తెలిసిపోతుంది. నేను ఎక్కడున్నా అలెస్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి నేను ఇంకెటూ పారిపోలేను. నా జీవితంలో అయితే అలెస్తో కలిసి ఉండడం లేదా బయటకు పారిపోవాలనే విషయం వరకు వస్తే ఇంక నేను మరణించడం తప్ప వేరొక అంశం నా ముందు కనబడలేదు. అయితే ఆ రోజు మరొక విచిత్రం ఏంటంటే అలెస్ ఎప్పుడూ తన ఉద్యోగం నుండి సాయంత్రం వరకు వచ్చేది కాదు. కానీ ఆ రోజు తాను ఉద్యోగాన్ని త్వరగా ముగించుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత నా వైపు తదేకంగా చూస్తూ 2-3 నిమిషాలు నాతో ఏమి మాట్లాడకుండా నా ముందు కూర్చుంది. అప్పుడు నాకు అర్థమైంది ఆమె తన ఆఫీస్లో ఉన్నప్పటికీ నేను ఇంట్లో ఏమేమి చేస్తున్నానో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నానో ప్రతీదీ కూడా ఆమె తన ఆత్మ ద్వారా ఇక్కడ నేను చేస్తున్న ప్రతీదీ గమనిస్తూ తెలుసుకుంటుంది. ఇది నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా అలెస్ పూర్తిగా నిర్ణయించుకుంది నా యొద్ద ఇంకా దాచడానికి ఏమీ లేదని, తన యొక్క పూర్తి విషయాలను నేను పూర్తిగా కనుగొన్నానని అలెస్ ఎప్పుడైతే నిర్ణయించుకుందో కొంత సమయం గడిచిన తర్వాత అలెస్ నాతో ఒక మాట చెప్పింది. రేపటి రోజు నువ్వు నేను ఒక సమావేశానికి వెళ్దాము, నువ్వు తప్పనిసరిగా రావాలి అని నాకు ఆజ్ఞను జారీ చేసినట్లుగా మాట్లాడింది. ఇంకా నా దగ్గర ఏ విధమైన అవకాశం లేనందుచేత సరే వస్తాను, కానీ ఎక్కడికో చెప్పగలవా అని అడిగాను. కానీ అలెస్ నేను రమ్మని చెప్పినప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించవద్దని,
నాతో ఇంక ఏ మాట మాట్లాడవద్దని నేను నీకు ఇంతకుముందే హెచ్చరించాను. ఇక నుండి నేను చెప్పిన ప్రతిదానికి నువ్వు అంగీకరించడం తప్ప ఎదురు ప్రశ్న వేయడానికి ప్రయత్నించకూడదని అలెస్ మరోసారి నాకు గుర్తు చేసింది. నేను అప్పటికే బందీగా ఉన్నాను. నాకు ఇంక వేరే మార్గం లేదు. ఇంక నేనేం చేయగలను? ఇక మేము మరుసటి రోజు సాయంత్రం లాగోస్ శివారులో ఒక పెద్ద భవనానికి వెళ్ళాం. అక్కడ చేరుకున్నప్పుడు ఆ భవనం యొక్క అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి ఒక మార్గాన్ని అలెస్ నాకు చూపించింది. అయితే నేను ఆ మార్గం గుండా ముందుగా ప్రవేశించాలని అలెస్ నన్ను కోరింది. అయితే నేను ప్రవేశిస్తున్నప్పుడు అలెస్ నన్ను ఆపి, ఇలా ముందు నుండి ప్రవేశించొద్దు, వెనక్కి తిరిగి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి నుండి ఆ ద్వారంలో ప్రవేశించమని నాకు చెప్పింది. కానీ అలా తను నాకెందుకు చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నా తర్వాత అలెస్ కూడా అలా వెనక్కి తిరిగి వెనక్కి నుండే ఆ ద్వారంలోకి ప్రవేశించింది. నేను ఆ అండర్ గ్రౌండ్ కలిగి ఉన్న భవనంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో 500 మంది యువకులు మరియు మహిళలు ఒక వృత్తాకార ఆకారంలో ఉన్న రీతిగా కూర్చొని ఉన్నారు. వారందరికీ పైగా ఒక ఎత్తైన స్థలంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క తల మాత్రమే కనబడుతుంది, కానీ శరీరం అంతా క్రిందకు చేయబడి ఆయన ఎక్కడున్నాడో గుర్తించలేనట్లుగా తలను మాత్రమే చూడగలిగేటట్టు ఆ వ్యక్తి కూర్చున్నాడు. ఆ యొక్క యువకులలో కొందరు గ్రాడ్యుయేట్లు, అండర్ గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగములు చేసేవారు, లేదా ఖాళీగా ఉంటూ ఈ విధమైన కార్యాలు చేసేవారు అక్కడ మొదలైన వారు ఉన్నారు. అలెస్ గోడపైన ఒక బటన్ నొక్కినప్పుడు నేల నుండి ఒక సీటు బయటకు వచ్చింది. అలెస్ నన్ను కూర్చోమని ఆజ్ఞాపించింది. నేను కూర్చున్నాను. మరలా అలెస్ తన బటన్ నొక్కినప్పుడు మరొక కుర్చీ బయటికి వచ్చింది. అప్పుడు అలెస్ నా పక్కనే కూర్చుంది. అలెస్ నన్ను కొత్త సభ్యునిగా అక్కడున్న 500 మంది యువకులకు, మహిళలకు పరిచయం చేసింది. అప్పుడు వారందరూ ఎంతో సంతోషిస్తూ చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. నన్ను ఎంతగానో అభినందిస్తూ, నీవు మా సమాజంలో చేరినందుకు మేమెంతో సంతోషిస్తున్నామని కేరింతలు చేస్తూ గట్టిగా అరిచి నాకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పారు. నన్ను తీసుకువచ్చి ఆ సమాజంలో నన్ను పరిచయం చేసినందుకు ఎవరైతే నాయకుడిగా వారందరిపైన తల మాత్రమే కనిపిస్తూ శరీరాన్ని లేకుండా వారందరికీ పైన కూర్చున్నాడో ఆయన అలెస్ను చాలా మెచ్చుకున్నాడు. మరియు ఈ విధంగా చేసినందుకు అలెస్కి ప్రమోషన్ కూడా ఇవ్వబడింది. ఆ రోజు సమావేశంలో వారు చాలా విషయాల గురించి చర్చించారు. అయితే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం ఏమీ అర్థం కాలేదు. నేను ఏం చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో వారు మాట్లాడుతున్న మాటల వైపు చూస్తున్నాను, కానీ నా మనసు కానీ నా యొక్క ఆలోచనలు కానీ అసలు ఏమీ పని చేయడం లేదు. వారు మాట్లాడుతున్న కొన్ని మాటలు వినినప్పుడు నాలో ఎంతో భయం కలిగింది. వీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? వారు చర్చించినటువంటి అంశాలను పరిశీలించినట్టయితే నాలోన ఒకలాంటి భయాన్ని కలిగించింది. ఇక సమావేశం అంతా అయిపోయిన తర్వాత మేమందరం వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు మేము బయలుదేరిపోతున్నప్పుడు ఆ నాయకుడు నా దగ్గరకు వచ్చి, రేపటి రోజు నువ్వు మరలా రావాలని, కానీ అలెస్ నీతో రాకూడదని, నువ్వు ఒంటరిగానే ఈ ప్రాంతానికి చేరుకోవాలని నన్ను హెచ్చరించాడు. ఇది ఆత్మల ప్రపంచంతో జరిగిన నా మొదటి పరిచయం మరియు సమావేశం. ఇక ఆ రాత్రి నేను వచ్చి పడుకున్న తర్వాత అలెస్ మరలా మధ్యరాత్రిలో నన్ను మేల్కొల్పింది. నేను సడన్గా నిద్రలేచి ఏమైంది అని అడిగాను. అప్పుడు అలెస్ నాకు కొన్ని విషయాలను వెల్లడిపరిచింది. ఈరోజు నేను కలిసి వెళ్ళిన సమావేశం గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని నన్ను అడిగింది. నేను ఏమీ అర్థం కానట్లుగా నా యొక్క ముఖాన్ని తనకి ప్రదర్శించాను. అప్పుడు అలెస్ నా గుండె పగిలేంత ఒక విషయాన్ని చెప్పింది. తను చెప్పిన విషయం ఏంటంటే, నేను సాధారణంగా ఉన్న మనిషిని కాదు, సగం మనిషిని మరియు సగం ఆత్మను. ఎక్కువగా నేను ఆత్మల లోకానికి చెందినదాన్ని. నీవు నిన్నటి రోజు రిఫ్రిజిరేటర్లో చూసినవన్నీ నేను ప్రతిరోజు కూడా నా యొక్క మాంత్రిక విద్యలో ఉపయోగిస్తాను. అప్పుడు ఆత్మలు వచ్చి ఆ రోజంతా నేను ఏం చేయాలి అనేది నాకు నిర్దేశిస్తాయి. మరియు అక్కడున్న అస్థిపంజరాల కోసం, మిగిలిన శరీర భాగాల కోసం, ఆ రక్తపు కొండ కోసం, అందులో ఉన్న చెట్టు కోసం,
మరియు అక్కడ పరిచి ఉన్న రక్తపు వస్త్రం కోసం నాకు మరలా వివరిస్తానని చెప్పింది. ఎప్పుడైతే అలెస్ నాతో ఆ మాట చెప్పిందో నేను పూర్తిగా చచ్చిన వాడి వలె మరియు ఏమీ అర్థం కాని స్థితిలో అలాగే ఉండిపోయాను. ఇక మరుసటి రోజు నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏ విధమైన విషయాలను ఎదుర్కొన్నాను అనేది నేను నా సాక్ష్యం యొక్క 4వ భాగంలో మీతో పంచుకుంటాను. ఇక నుండి అలెస్ కాదు, పూర్తిగా నేనే ఈ ఆత్మల ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాను. అయితే అక్కడ నాకు జరిగినటువంటి భయంకరమైన పరిణామాలను నా తర్వాతి భాగంలో నేను మీతో పంచుకుంటాను. ఈ సాక్ష్యాన్ని మీరు ప్రతి ఒక్కరూ ఆలకిస్తూ సహకరిస్తూ దేవుని మహిమపరచున్నందుకు నేను మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లించున్నాను.